హిందుత్వపై పోరాడే పార్టీగా గుత్తాధిపత్యం. దేశ జనాభాలో హిందూ మతస్థులే మెజారిటీగా ఉన్నారు. మెజారిటీ జనం హిందువులు కావడంతో వారి ఆశయాలు, హక్కుల కోసం బీజేపీ తన సిద్ధాంతంలో కొన్నింటిని చేర్చింది. హిందుత్వం నినాదంతో పనిచేస్తూ వచ్చింది. ఒకప్పుడు బీజేపీ 2 స్థానాలకే పరిమితమైంది. అప్పుడు కరుడుగట్టిన హిందుత్వవాదిగా బాల్ ఠాక్రే తెరపైకొచ్చారు. శివసేన, ఎన్సీపీలో చీలికలకు పాచికలు. శివసేన అంటే హిందుత్వవాదులు వెర్రెత్తిపోయేవారు. మహారాష్ట్ర స్వాభిమానం, మరాఠీలకు ఉద్యోగాల కోసం బాల్ ఠాక్రే శివసేనను ఏర్పాటు చేసినప్పటికీ మారుతున్న కాలంతో పాటు రాజకీయ అడుగులు సైతం హిందుత్వం వైపు మళ్లాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్తో పాటు ఆ పార్టీ నుంచి బయటకొచ్చి శరద్ పవార్ కొత్త పార్టీని స్థాపించారు. కాంగ్రెస్కు అనుబంధంగా, సిద్ధాంతపరంగా ఒకే విధంగా ఉన్నాయి. బీజేపీ అప్పుడు మహారాష్ట్రలో నామమాత్రమే. శివసేన అధినేతగా ఉన్న బాల్ ఠాక్రే హిందుత్వం వైపు అడుగులు వేయడంతో బీజేపీ ఆయనతో కలిసి నడిచింది. బాల్ ఠాక్రే నిఖార్సైన హిందూవాదిగా జనంలోనూ ఆదరణ పొందారు. ముఖ్యంగా పాకిస్తాన్ విషయంలో, జమ్మూ కాశ్మీర్లోని నాటి పరిణామాల్లో బాల్ ఠాక్రే తీవ్రంగా స్పందించేవారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపేవారు. తనదైన శైలిలో హిందూ గళాన్ని వినిపిస్తూ ఉండేవారు. శివసేన లేకుండా, ఠాక్రేను సంప్రదించకుండా అటల్, అద్వానీ ఎవరూ నిర్ణయం తీసుకునే పరిస్థితులు అప్పుడుండేవి కావు. మరాఠా టైగర్గానే కాదు, హిందువుల తరపున గర్జించేందుకు బాల్ ఠాక్రేనే అందరికీ కనిపించేవారు. బీజేపీపై కూడా బాల్ ఠాక్రే అంతగా పట్టు సాధించారు. కొన్నేళ్లపాటు బీజేపీ, శివసేన కలిసే పోటీ చేశాయి. అధికారాన్ని సైతం శివసేన వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాతి కాలంలో బీజేపీ పెరుగుతూ వచ్చింది. మహారాష్ట్రలో శివసేన అదే స్థాయిలో ఉండిపోయింది. ఇప్పుడు మహా గెలుపు, పూర్తి పట్టు 50 స్థానాలు మాత్రం ఎప్పుడూ గెలుస్తూ వస్తోంది. కాని బాల్ ఠాక్రే మరణాంతరం పరిణామాలు మారిపోయాయి. కలిసే నడుస్తూ వచ్చిన బీజేపీ, శివసేన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం విషయంలోనూ సీఎం కుర్చీ కోసమూ లడాయి మొదలైంది. ఆర్థిక రాజధానిపై కమల పతాకం. తక్కువ సీట్లొచ్చినా తమకు సీఎం కుర్చీ ఇవ్వాలని శివసేన బీజేపీని కోరింది. ఉద్ధవ్ తన కుమారుడు ఆదిత్య ఠాక్రే కోసం సీఎం పదవిని కోరారు. అందుకు బీజేపీ నో చెప్పింది. ఇవ్వడం కుదరదని హెచ్చరించింది. చెరో 2.5 ఏళ్లు అనే విధంగా కూడా షరతులతో సంప్రదింపులు నడిచాయి. అప్పుడే తెరవెనుక శరద్ పవార్తో హిందూ సంఘాలు చర్చలకు పిలిపించేలా చేశాయి. కాంగ్రెస్ సైతం శరద్తో ఉద్ధవ్ ఠాక్రేను సంప్రదింపులకు పంపింది. సీఎం సీటు ఇచ్చేందుకు ఆఫర్ చేశారు. ఆ ఉచ్చులో ఉద్ధవ్ చిక్కుకున్నారు. శివసేన నేతలు పదవీకాంక్షను వ్యక్తం చేయడాన్ని ప్రజలు మొదటిసారి చూసింది అప్పుడే. అదే తమకు అవకాశంగా బీజేపీ గమనిస్తూ వచ్చింది. ఉద్ధవ్ను కాంగ్రెస్తో కలిసేలా చేసిన శక్తులు సైతం హిందుత్వ నినాదాన్ని లాక్కునేందుకు కన్నేశాయి. కాంగ్రెస్, శివసేన సిద్ధాంతపరంగా బద్ధ శత్రువులు. కాని అధికారం కోసం కలిశారు. బీజేపీ సైతం శివసేనకు ఒకవైపు మద్దతిస్తూనే జనంలోంచి హిందుత్వాన్ని దూరం చేసేందుకు పన్నాగం పన్నింది. శివసేన సైతం కాంగ్రెస్తో కలిసి మహావికాస్ ఆఘాడీ కూటమితో అధికారాన్ని పంచుకొని మూల సిద్ధాంతాన్ని వదిలేసింది. శివసేనలోని హిందుత్వవాదులకు అది నచ్చలేదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సైతం హిందుత్వం అంటే ఒక్క బీజేపీనే అనే స్థాయిలో రాజకీయాలను మార్చేసింది. మహారాష్ట్రను, ఆర్థిక రాజధాని ముంబైని తన గుప్పిట్లో పెట్టుకుని తమ వైపు మొగ్గిన వారితో అధికారంలోకి, డిప్యూటీతో సరిపెట్టుకుని ముందుకు దేశవ్యాప్తంగా రాజకీయ ఆటలో పైచేయి సాధించేలా బీజేపీ అడుగులు వేసింది. ఏక్నాథ్ షిండే బీజేపీతో కలిసినప్పుడు బలంగా మారుతున్న శరద్ పవార్ ఎన్సీపీలో సైతం చీలిక తెచ్చింది. అజిత్ పవార్ను ప్రభుత్వంలోకి ఆహ్వానించి పార్టీని నిలువునా చీల్చింది. అసలు గుర్తింపు పొందిన పార్టీలను తమతో బీజేపీ పెట్టుకుంది. ఇప్పుడు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపీకి పోటీనిచ్చే స్థాయిలో కూడా లేకుండా మారాయి. ఎన్సీపీ, శివసేన సిద్ధాంతాలు మారాయి. ఉద్ధవ్, శరద్ పవార్, కాంగ్రెస్ పార్టీలు చిన్న సైజు ప్రాంతీయ పార్టీలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే బీజేపీని కాదని ఎలాంటి అడుగులు వేసే ధైర్య సాహసాలు లేవని ఆ పార్టీ నేతలు, ప్రస్తుత రాజకీయాలు స్పష్టం చేస్తున్నాయి. మహారాష్ట్రలో జరిగిన రాజకీయ ఆటలో బీజేపీ అన్ని పార్టీలను వీక్ చేయడమే కాదు, చావుదెబ్బ కొట్టింది. అంతిమంగా మహారాష్ట్ర కమలం కాషాయ చేతుల్లో పదిలంగా 10 కాలాల పాటు ఉండేలా బలమైన అడుగులు పడ్డాయి. కమలం చేసిన దిగ్బంధనంలో పార్టీలు, నేతలు చిక్కుకొని విలవిల్లాడుతున్నాయి. నిండా మునిగాక ఇప్పుడు మేల్కొన్న ప్రయోజనం ఉండదని రాజకీయాల్ని నిశితంగా గమనిస్తూ వస్తున్న పరిశీలకులు వెల్లడిస్తున్నారు. హిందుత్వ ఆటలో మొదట తగ్గి, తర్వాత నిలిచి, ఇప్పుడు గెలిచింది. దట్ ఈజ్ కమలం గేమ్. గురిచూసి కొట్టింది. పార్టీలన్నీ చిక్కాయి. ఇప్పుడు కుర్చీపై కూర్చొని రాజకీయాల్ని శాసిస్తూ వస్తోంది.